ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 11వ అధ్యాయము 45వ వచనం నుండి 54వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒక్కడు, బోధకుడా, ఇలాగూ చెప్పి మమ్మను కూడా నిందించుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యము కాని బరువును మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక్క వ్రేలితోనైనను ఆ బరువును ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్య రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయంగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరు లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటైనను పట్టుకునుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక నీతి గల జీవితము జీవిస్తున్న వ్యక్తికి ఎంతమంది విరుద్ధంగా ఉంటారో, సరైన ప్రబోధకుడికి ఎంతమంది అంగీకరించక ద్వేషిస్తారో ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు అంత అద్భుతంగా ఆయన పై వచనాలు చెప్పినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అంటాడు, అయ్యా, మమ్మను కూడా నువ్వు నిందిస్తున్నావు కదా, మేమెంతో శాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తులం, మేము ఎన్నో లోతైన మర్మాలు బోధించే మాకు నువ్వు నిందించుచున్నావు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అన్నప్పుడు, యేసు ప్రభు ఆ వ్యక్తికి ఒకే ఒక్క మాట అంటున్నాడు, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యము కాని బరువును మీరు మనుషుల మీద మోపుదురు గాని ఒక వ్రేలితోనైనను ఆ బరువును ముట్టరు. ఎస్, ఈరోజు ప్రబోధకులైన వారు 100 మాటలు బోధించి వెళ్ళిపోవచ్చు, కానీ అది చేయమని చెప్పినప్పుడు వారు దాంట్లో పాటించే స్థితిలో అయితే లేదు. యేసు ప్రభువారు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నువ్వు బోధించు, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అది నువ్వు ఇతరులకు నేర్పించాను. కానీ ఈరోజు అనేక మంది నేర్పిస్తారు, బోధిస్తారే కానీ వారు మాత్రము చేయడానికి ఇష్టపడరు. అది పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకుల జాబితాలోనికి చేరిన వారు. మాకు బైబిల్ గురించి తెలుసు అంటారు, కానీ అది మీరు చేయడానికి తప్ప మేము చేయడానికి కాదు అనేటటువంటి మాట పలికే ఏ ఒక్కరైనా దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు మరి ధర్మశాస్త్రోపదేశకులు, దేవుడు అలాంటి వారికి ఏమని చెప్తా ఉన్నాడో చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి వారి గురించి, అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. వారికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే, అనేక మంది ప్రవక్తలను వారి పితరులు చంపారే, ఆ ప్రవక్తల సమాధులను వారు కడుతున్నారు. ప్రభువైన యేసు అంటారు, మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుతున్నారు. వారు ప్రవక్తలను చంపిని మీరు వారి సమాధులను కట్టిస్తున్నారు. అవునండి, దేవునికి సేవకులైన అనేక మంది, దేవుని కొరకు ప్రాణాన్ని విడిచిపెట్టిన ప్రవక్తలను మరి ఈ దినమైతే, అయ్యో వారు గొప్పవాళ్ళండి అని వారికి నమస్కారం చేసి
వారు సమాధులు కట్టించి ఏదో గొప్ప పని సాధించినట్లుగా చెప్పుకుంటారు, కానీ అది ప్రయోజనమైతే ఏమీ లేదు. దేవుడు ఒక మనిషి హృదయంతరంగములో పవిత్రత కలిగి సమాధానం కలిగి ప్రజలతో మంచిగా మమైక్యమై ఉండాలని కోరుకుంటున్నాడే కానీ మన ఏదో పేరు ప్రఖ్యాతి కొరకు మనం ఇది కట్టాము, మనకు నలుగురు పొగడాలి, మనం ఒకటి చేసాము, నలుగురు మనకు జేజే కొట్టాలి అన్న భావన కలిగి ఉంటే అది దేవుని దృష్టికి సరైనది కాదని చెప్పి ప్రభు తెలియచేస్తున్నాడు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. దేవుని జ్ఞానము బోధిస్తూ చెప్తా ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అనేక మందికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపిస్తూ వారిలో ఒక నూతనమైన జీవాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. వారు ఆచారబద్ధమైన వ్యక్తులుగా కాకుండా ఆత్మీయంగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసిస్తురు. చాలామంది ఈరోజు ప్రభు పేరిట వచ్చినప్పుడు కొందరిని చంపేస్తున్నారు, కొంతమందిని హింసిస్తున్నారు. ఈ దైవ సేవకులకు హింసించని వారు, దూషించని వారు ఎవరైనా ఉన్నారంటే బోల్డ్ మంది ఉన్నారు. వారి సేవకులకు గౌరవించడం కంటే వారి తప్పును పట్టి వారికి దూషించడమే వారికి కర్తవ్యమైపోయింది. కాబట్టి ప్రభువారు అంటున్నారు, లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్య రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. ఈ తరము వారి మీద దేవుడిచ్చే నేరం ఏమిటంటే, సేవకులను గౌరవించక, ప్రవక్తలను మర్యాద ఇవ్వక, గౌరవించక, ఎవరి ద్వారా వాక్యం వింటున్నారో, ఎవరి ద్వారా ఆత్మీయంగా బలపడుతున్నారో వారిని పక్కన పెట్టి వారినే చంపడానికి, వారినే దూషించడానికి రకరకాలుగా వీరు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అందుకే హేబేలు మొదలుకొని జకర్యా వరకు ఎంతోమంది చంపబడిన ప్రవక్తల యొక్క ఆ పాపదోషములో ఈరోజు ఈ ప్రజల మీదకి ఆయన తెప్పించి ఆయన వారి పిల్లలకు విచారించబోతున్నాడని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అవునండి, దేవుని వాక్యమును బట్టి ఎవరైతే ఆత్మీయంగా జీవించలేకపోతున్నారో వారికి ఆయన విచారిస్తాడు. ప్రభు అంటున్నాడు, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరు లోపల ప్రవేశించు వారిని కూడా అడ్డగిస్తున్నారు. ఎస్, దేవుడు మీకు తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు, బైబిల్ జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన శక్తిని ఇచ్చాడు, ఉపదేశించే శక్తిని ఇచ్చాడు. అయితే మీరు ఉపదేశిస్తున్నారు, తాళపు చెవి మీ చేతిలో ఉంచున్నారే కానీ మీరు లోపలికి వెళ్ళట్లేదు, ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళట్లేదు. ఇక వెళ్ళే వారిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తున్నారు. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు సర్వసత్యాలోనికి నడిపిస్తాడు. అనేకమైన లోతైన విషయాలు బోధించి సంభవించబోతున్న సంగతులు తెలియచేస్తాడని అద్భుతమైన మాట యేసయ్య తెలియచేశారు. కనుక ఈరోజు అనేక మంది ధర్మశాస్త్రం గురించి కానీ, అనేకమైన పరిశుద్ధ గ్రంథం గురించి కానీ ఉపదేశకులుగా బయలుదేరొచ్చి వారైతే చేయట్లేదు, వారు అలా అయితే బ్రతకలేకపోతున్నారు. కానీ నీవు వింటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మాత్రం మీరు ఇలా చేయాలి, అలా చేయాలని వారు బోధిస్తున్నారు. వారికి అడ్డగించుకుంటున్నారే తప్ప వీరు లోపలికి వెళ్ళట్లేదు, వారికి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఆత్మీయ స్థితిలోనికి ఎవరిని కూడా వీరు నడిపించుకోలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సో ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క వాక్యము మరి వింటున్న మనము నిజమే పరిశీలులాగా కానీ, సదుకైలులాగా కానీ, లోక సంబంధంగా జ్ఞానులైనట్టు వారిలాగా కానీ ఉన్నామని చెప్పి ఎంచక దేవుని వాక్యమును బట్టి ఉన్నది ఉన్నట్టుగా మరి దేవుని యొక్క స్థలంలో మనం జీవించాలని మనం సిద్ధపడి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అనేక మంది దేవుని గురించిన జ్ఞానము తెలుసుకున్నవారు దేవునితో నడవడానికి అంతగా వారు ఉపయోగించబడట్లేదు. కానీ సిద్ధాంతాలు బోధించి పలాంది తప్పు, పలాన వాళ్ళది తప్పు అని చెప్పి తప్పులే చెప్తా ఉన్నారు తప్ప
ఎవరు కూడాను మంచి విషయాలు మరి గ్రహించి వాక్యాన్ని బట్టి జీవించడానికి ఇష్టపడము లేదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది మనము ఆలోచించుకోవాలి. మనము దేవుని యొక్క వాక్యాలను చూస్తున్నప్పుడు, ఆయన అక్కడి నుంచి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి, ఇక అప్పటి నుంచి ఈ పరిచయులు శాస్త్రులు యేసయ్యకి పూర్తిగా విరుద్ధంగా మారిపోయారు. ఇక 24 గంటలు ఏ తప్పు పడదామా, ఏ విషయంలో తప్పు మాట్లాడతాడా అని చెప్పి వారు పగ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పాముల వల్ల వారు తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రభు ఎక్కడ దొరుకుతాడా కావాలని చాలా ఫాల్తు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అనేక సంగతులను ఆయనతో మాట్లాడిస్తూ ఎక్కడైనా తప్పుకు దొరకడా అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయన మహాజ్ఞాని, ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు కనుక ఆయన ఏ విషయంలో కూడా ఆయన నోరు జారేవారు కాదు. ఆయన ఏ విషయంలో కూడాను ఆయన తప్పు చేసేవారు కాదు. దేవునికి మహిమకరంగా ఆయన జీవించే వ్యక్తి కనుక ఈరోజు పరిచయులు కానీ శాస్త్రులు కానీ ప్రజలకు బోధిస్తారే కానీ ఆ బోధ ప్రకారంగా వారు జీవించారు. కానీ యేసు ప్రభు వారు తనకున్న గొప్పతనం ఏమిటంటే ఆయన బోధకు తగ్గట్టుగా జీవించిన వ్యక్తి. బోధ తన నుంచి వచ్చింది. ఆ బోధ ఆయన బోధించినప్పుడు ఆ బోధన ఎలా మన జీవితంలో అనుసరించాలో ఆయన అద్భుతంగా నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించడానికి దేవుడు తను మనకు తెలియచేసిన విషయాలను గుర్తుంచుకోవాలి. అది మనం విడిచిపెట్టకూడదు. ఆయన ఏవైతే తెలియచేస్తూ ఉన్నాడో అది మనం పాటించగలగాలి. అందుకే ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. విస్తారమైన మాట్లాడుతూ అనేక మంది మన తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యను బట్టి ఇతరులతో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇతరులు మనతో మాట్లాడినప్పుడు మనతో పొగుడుతూ మంచిగానే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ వారు మన వెనకల తప్పులు పట్టి గొయ్యి మన జీవితానికి పూడ్చాలనుకుంటారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసే జీవితం ద్వారా అది మనం తెలుసుకుంటున్నాం. ఎంతోమంది తన మీద పగపట్టి తన నోట ఏదైనా తప్పుడు మాట్లాడతాడేమో అని ఆలోచిస్తూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడించినప్పుడు ఆయనైతే ప్రతి మాటలు చాలా జాగ్రత్తగా, ఏ మాటల్లో కూడా ఆయన అనవసరంగా వారితో మాట్లాడకుండా సమయోచితంగా ఆయన మాటలు పలికి ఆయన దేవునికి మహిమకరంగా జీవించారు. రండి, ఆ అనుభూతి, అట్టి దీవెన, అట్టి కృప దయచేయమని దేవునికి ప్రార్థిద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. వినవాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ యొక్క ప్రభునైన వాక్యానికి లోబడి, నేను మీకు ప్రభు మాటలకు లోబడి మీ అందరి నిరీక్షణ కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా ద్వారా మాట్లాడిస్తూ మా జీవితాల్లో తప్పిదాలు చేపించాలని ప్రయత్నించేటటువంటి లోక సంబంధుల మనుషుల దగ్గర మేము జాగ్రత్త వహించి ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో మీ యొక్క కృపతో మాకు నేర్పించి నడిపించుమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.